రూపాయితో ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. తెలంగాణ కాంగ్రెస్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిని మారుస్తూ ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. దీపదాస్ మున్షి స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు పలు కేంద్రపాలిత ప్రాంతాలు, వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులను నియమిస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వులలో పేర్కొన్నారు. తెలంగాణతో పాటు 2 కేంద్రపాలిత ప్రాంతాలు, 9 రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు, కార్యదర్శులను నియమించింది ఏఐసీసీ. మరికొన్ని రోజులలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర ఇన్ఛార్జీలను నియమించడం గమనార్హం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ 2009లో మధ్యప్రదేశ్లోని మాండసోర్ నుంచి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్లో కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకురాలిగా మీనాక్షి నటరాజన్కు మంచి పేరుంది. 1999-2000 సంవత్సరంలో మీనాక్షి నటరాజన్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా పనిచేశారు. ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులుగా ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ కొనసాగారు. ప్రస్తుతం మహేష్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియమితులు కావడంపై మహేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇక మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలుగా ఉన్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండే నేతను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు కూడా మీనాక్షి నటరాజన్ నియమితులు కావడంపై అభినందనలు తెలిపారు. ఐక్యత, దృఢ సంకల్పంతో మీనాక్షి సారథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు అభినందనలు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.